దేవుని బిడ్డ విను, ఈరోజు నువ్వు ఏ పోరాటం అయితే చేస్తున్నావో, ఏ యుద్ధాన్ని అయితే చేస్తున్నావో, అది నిన్ను పడగొట్టడానికి కాదు, లేదా నిన్ను నాశనం చేయడానికి రాలేదు. నిన్ను ఆధ్యాత్మిక జీవితంలో మరొక మెట్టులోనికి నడిపించడానికి, నీవు నీ జీవిత యాత్రలో మరొక ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి, ఆ సమస్య ఒక మారు రూపంలో వచ్చిన దీవెనగా నువ్వు భావించగలిగితే ఆశ్చర్యకారాలు చూస్తూ అద్భుతాలు జరుగుతాయి. దేవుడు అదే వాగ్దానం చేశాడు. వారు యుద్ధం చేస్తారు నీ మీద, కానీ విజయం మాత్రం నీదే. సిలువలో ఆయన ఆల్రెడీ ప్రకటించాడు. నువ్వు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? ఆ విజయాన్ని స్వీకరించి ఆ విజయ యాత్రలో బ్రతకడమే, అనుదినము జయ జీవితంలో జీవించడమే. దేవునికి మహిమకరంగా మనం ఉంటాం. ఏ ఏరియాలో నువ్వు ఓడిపోతున్నావు, ఏ పరిస్థితుల్లో ప్రతిరోజు ఓటమి పాలవుతున్నావు, వైఫల్యాన్ని మూటగట్టుకుంటున్నావు, యేసయ్య నామాన్ని స్మరించి విశ్వాసంతో ఆయన నమ్ము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక దేవుని నమ్ము. అసాధారణమైన అద్భుతాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు.